ఫేమస్ మెరీనా డ్రైవ్కి వచ్చినాం. Hello everyone, welcome back to my channel Anjali Trains. Good morning everyone from Mumbai. So ఇది ముంబైలో డే 2 అనమాట. డే 1లో ఏం చేసిలో చూసిలు కదా, బస్సులో అయితే ముంబై బస్ అయితే మాట్లాడుకొని దాంట్లో ముంబై దర్శన్ అనే దాంతో ముంబైలో ఉన్న ప్లేసెస్ అయితే అన్ని చూసినాము. కాకపోతే కొన్ని ఫాస్ట్ అయితే చూపించాలి అనమాట. గేట్వే ఆఫ్ ఇండియా తాజ్ హోటల్ దగ్గర అసలు ఎక్కువసేపు లేము, జస్ట్ పిక్స్ దిగి వచ్చినట్టు అనిపించింది అనమాట. సో ఈరోజు మేముండే స్టే దగ్గర నుంచి చాలా దగ్గర గేట్వే, అంటే ఐ మీన్ రైల్వే స్టేషన్ నుంచి చాలా దగ్గర అనమాట. సో మళ్ళీ ఒకసారి పోయి కంప్లీట్గా పీస్ఫుల్గా అక్కడ అంతా ఎక్స్ప్లోర్ చేద్దామని పోతున్నాం అనమాట. ఈరోజు మాకు ముంబైలో కొంచెం ఫ్రీ టైం ఉంది. నిన్నంతా బస్సు మాట్లాడుకొని ముంబై బస్ మాట్లాడుకొని పోయినాం. వచ్చేసరికి 8 అయిపోయింది అనమాట నైట్. ఇంకా నైట్ ఏం చూడడానికి లేదు, డిన్నర్ చేసి పడుకున్నాం అనమాట. ఈరోజు ఫ్రీగా మాకు నచ్చిన ప్లేస్ని అయితే విజిట్ చేస్తాము. సో ఎక్కడికెక్కడికి వెళ్తున్నాము, ఏమేమి చేస్తున్నామో అని ఆబ్వియస్లీ వ్లాగ్ అయితే తీస్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. బయటికి వెళ్ళే ముందు చెప్పాలనుకున్న ముచ్చట ఒకటి ఉందన్నమాట. యాక్చువల్గా మేము ఆ రోజు ట్రైన్ దిగేసరికి, అంటే ముంబై వచ్చిన రోజు ట్రైన్ దిగేసరికి 11 అయిపోయింది అనమాట. ఇంకా మాకు రూమ్ దొరికేసరికి 11:30 అట్లా అయిపోయింది. 11:30, 12 అవుతుంది. ఇంకా దేశం వచ్చి రిస్క్ ఎందుకు, దొరికిన రూమ్ నైట్ కదా, పాప ఉంది, చుట్టుకి ఉంది కాబట్టి ఇబ్బంది ఎందుకు అని చెప్పేసి దొరికిన రూమ్ అయితే లో ఉన్నాము. అది బడ్జెట్ ఎక్కువ, మళ్ళీ అంత బాగాలేదనమాట. సో ఇక ఆ రోజుకి నైట్కి అట్లా అడ్జస్ట్ చేసుకొని నిన్న బస్సు ట్రిప్ కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాత ఈ రూమ్ అయితే చూస్తున్నారు కదా, ఇది రూమ్ కాదనమాట, దీన్ని ఏమో అంటారట. మా బావని అడిగి చెప్తానమాట. ఇది బడ్జెట్లో ఉంది, మళ్ళీ నీట్ అండ్ హైజీనిక్గా ఉందన్నమాట. సో చాలా బాగుంది, కొంచెం డిఫరెంట్గా అయితే అనిపించింది. నేను చూపిస్తాను చూడండి ఒకసారి. గూగుల్లో ముంబై యాత్రి రెసిడెన్సీ అని కొట్టినా కూడా వస్తుంది. సో ఇక్కడ అయితే డార్మెటరీ టైప్ అనమాట. ఒకటే రూమ్లో మొత్తం ఏసీస్ పెట్టి ఇంకా ఇలా అయితే బెడ్స్ అయితే అరేంజ్ చేసిల్లనమాట. డార్మెటరీ ఉంటుంది కదా, సో అట్లా అయితే ఉంటుంది. కంప్లీట్ నీట్ అండ్ హైజీనిక్గా ఉంది. కర్టన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కొంచెం ప్రైవసీ కోసం. లైట్ అండ్ చిన్న చిన్న ఫ్యాన్స్ కూడా అయితే అవైలబుల్ ఉన్నాయి. ఏ రోజుకి ఆ రోజు బెడ్షీట్స్ కూడా అయితే చేంజ్ చేస్తున్నారు. మేము కింద ఖాళీ లేదని చెప్పేసి పైన అయితే తీసుకున్నాం అనమాట. పైన ఎక్కడానికి ఇక్కడ సైడ్ కి అయితే స్టేర్స్ ఉంటాయి. సో దట్ అది ఎక్కి మనం పైకి వెళ్ళాలి. కొంచెం ఏజ్ వాళ్ళు అయితే కింద తీసుకున్న బెటర్, మేమంటే పైకి ఎక్కచ్చు కదా అని చెప్పేసి పైన తీసుకున్నాము. చూస్తున్నారు కదా మీకు కనిపిస్తుంది ఏసీ. సో అట్లా ఏసీ ఉన్నది, మళ్ళీ చిన్న చిన్న ఫ్యాన్స్ కూడా ఏ బెడ్ కా బెడ్ ఉంది కాబట్టి ఇంకా మనకి ఎట్లాంటి టెన్షన్ లేదు, కంఫర్ట్ గా అయితే ఉండొచ్చు. వాష్రూమ్స్ కూడా మంచిగా ఉన్నాయి అనమాట. ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా ఛార్జింగ్ ప్లగ్స్, చిన్న చిన్న ఫ్యాన్స్, బెడ్షీట్, బ్లాంకెట్ కూడా అయితే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇది ఎట్లా అంటే 10 AM to 10 AM అనమాట. సో 1500 ఛార్జ్ చేస్తారు. మనం మార్నింగ్ 10 AM కి వస్తే మళ్ళీ 10 AM కి చెక్అవుట్ అయితే కావాలి. ముంబైలో ఈ ఎక్స్పీరియన్స్ మస్తు ఉండే, అట్లా పైకి ఎక్కి పడుకోవడం అది కొంచెం డిఫరెంట్ ఫీలింగ్ ఉండే. ముందు రోజు తీసుకున్న రూమ్ అంతగా బాగాలేదనమాట. సో ఇక్కడైతే మేము ఫ్రెష్ అప్ అయిపోయి ముందు రోజు నైట్ గేట్వే ఆఫ్ ఇండియా తాజ్ హోటల్ని నైట్ వ్యూ చూసినాం అనమాట. ఈ రోజు అంతా ఖాళీ కదా, ఇప్పుడు డే టైంలో మళ్ళీ ఒక్కసారి పోయి చూసేద్దాం అన్నట్టు మేమైతే వెళ్తున్నాము. నడుచుకుంటూ బస్ స్టాప్కి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ చూడండి బస్సెస్ ఇట్లా 2 స్టెప్స్ ఉన్నాయి అనమాట. మాక్సిమం మెజారిటీ ఆఫ్ బస్సెస్ ముంబైలో ఇలానే ఉన్నాయి. ముగ్గురం ఒకరి చేయి ఒకరం పట్టుకొని ఇంకా మెల్లగా అయితే బస్ స్టాప్ కి పోయినాము. బస్ స్టాప్ పోయిన తర్వాత ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అయితే జరిగింది, ఒకసారి చూడండి. ఇప్పటిదాకా బస్ స్టాండ్ లో ఆగినాం బస్ కోసం. ఒక 10 నిమిషాలు ఆగినా ఉంటా, బస్సు రాలే, అత్తలేదు కదా, టైం వేస్ట్ చేసుడు ఎందుకంటే నడుచుకుంటూ పోతారు. ఇప్పుడు బస్ వచ్చింది, మేము మధ్యలో ఉన్నాం. స్టాప్ దగ్గరనే ఆపుతారు కాబట్టి ఆపలే అనమాట, నడుచుకుంటూ పోతారు. నార్మల్గా అయితే నడుచుకుంటూ పోవడం ఇబ్బంది కాదు. 1.5 కిలోమీటర్స్ ఉంది. ఆ ఉంది కదా బుడత, ఆ బుడతను ఎత్తుకొని నడవడమే కష్టమవుతుంది అనమాట. ముంబైలో 2 రోజుల నుంచి చక్కర్లు కొడుతున్నాం.
సో అదన్నమాట సంగతి. బస్ స్టాప్ నుంచి వెయిట్ చేసినంతసేపు ఒక్క బస్సు రాలే. మేము కొంచెం ముందుకు రాగానే బస్సు వచ్చింది. ఆ బస్సు ఏమో స్టాప్ దగ్గరనే స్ట్రిక్ట్గా ఆపుతారంట, వేరే దగ్గర ఆపరంట. ఏం చేస్తామని చెప్పేసి 1.5 కిలోమీటర్స్ అయితే కొద్దిసేపు నేను కొద్దిసేపు బాగా చుట్టుకి ఎత్తుకొని అయితే వచ్చినాము. బెటర్, ఇది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్సే అని చెప్పొచ్చు. బస్సులో వెళ్తా అంటే నార్మల్గా మనం ఫాస్ట్గా వెళ్ళిపోతాము. అదే ఇట్లా నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ ఫారినర్స్ అందరినీ చూసుకుంటూ, లేకపోతే ఆ బిల్డింగ్ స్ట్రక్చర్ ఎట్లా కట్టిల్లు అవన్నీ వ్యూస్ చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అవన్నీ మళ్ళీ మనము రాము చూడం కదా. సో అట్లా మెల్లగా నడుచుకుంటూ మా డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయినాం అనమాట. సో ఇది వచ్చేసి గేట్ వే ఆఫ్ ఇండియా అనమాట. దానికి ఎదురుగానే తాజ్ హోటల్ అయితే ఉంటుంది. అదేనండి, తుపాకీ సినిమాలో తాజ్ హోటల్ కనిపిస్తుంది చూసిలా, ఆ హోటల్ అయితే ఉంటుంది అనమాట. ముంబై ఫేమస్ అనగానే ఈ తాజ్ హోటల్ అయితే ఎవరికైనా మైండ్ లో స్ట్రైక్ అవుతుంది అనమాట. సో ఇక్కడికి అయితే వచ్చేసినాము. బిఫోర్ డే 1 లో అయితే నైట్ వ్యూ చూసినాము. నైట్ వ్యూ బాగుండే, లైటింగ్ అంతా బాగుండే. సరే ఈ రోజు అయితే ఖాళీ ఉన్నాం కదా, మళ్ళీ ఒక్కసారి తనివి తీరా చూసేద్దాం, మళ్ళీ అత్తమై ఏంది అనుకొని మళ్ళీ ఈ రోజు అయితే డే టైమ్ లో అయితే వచ్చేసినాము. ఇక్కడ మనకు బోటింగ్ కూడా ఉంది అనమాట. అరౌండ్ 400 to 500 ఉంది. ఆల్రెడీ ఇప్పటికి బొచ్చరు చాలా బోటింగ్ చేసినామని మేమైతే పెద్దగా అటు సైడ్ వెళ్ళలే. నైట్ చూసిందే కాక మళ్ళీ గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. అసలు ముంబైలో ఎండకి రోజు తలకాయ నొత్తాను, అంత కొడుతాను అనమాట ఎండ. ఈ ప్లేస్ అంటే నైట్ చూసినాం, డే చూసినాం కదా, నైటే బాగుంది. సో లైటింగ్ వల్ల కొద్దిసేపు ఇక్కడ ప్రశాంతంగా ఉండాలనిపించింది. ఇప్పుడు ఈ ఎండకి ఎప్పుడు పోతే బాగుంటాడు ఆయన అని అనిపిస్తుంది అన్నట్టు. సో ఎప్పుడు చూసినా క్రౌడే అవుతున్నారు. ఈవినింగ్ అయితే ఇంకా బీభత్సంగా ఉన్నారు. ఇది ఏముంది, 4 ఫోటోలు దిగినాం. ఎటు తాజ్ కాడ అండ్ గేట్ కాడ, మళ్ళీ 2 ఈ అవుట్ఫిట్ మీద. ఇంకా ఇటేమో ఉందంట, మావ తీసుకొని పోతున్నాం. ఫుల్ పబ్లిక్ ఉన్నారు. అంటే స్ట్రీట్ అన్నట్టు, స్ట్రీట్ ఫుడ్ ఇదంతా. ఇంకా ముంబై స్ట్రీట్ అనమాట. ఇక్కడ ఎక్కువ ఫుడ్ ఐటమ్సే ఉన్నాయి. అవి కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి అనమాట. ఇక్కడ చూడండి, చింతపండులో కారం, ఉప్పు ఇంకేదో వేసి అయితే అమ్ముతున్నారు. ఇంకా నార్మల్ డైరెక్ట్ చింతపండు కూడా అమ్ముతున్నారు అనమాట. సో కొత్తగా అనిపించింది, చూసిరా రెడ్, అది చింతపండే కాకపోతే దాంట్లో ఇంకేదో కలిపిల్లు. సో మేము అవి టేస్ట్ చేయడానికి ధైర్యం చేయలే, నార్మల్గా చూసి వీడియో తీసుకున్నా. ఉసిరికాయలు, దోసకాయలు, మామిడికాయలు కూడా స్టార్ ఫ్రూట్ అంటారు కదా, అవి కూడా అయితే ఉన్నాయి. ట్రై చేయొచ్చు, బట్ ఎందుకో తినలే అనమాట. మేము ఆల్రెడీ కూల్ డ్రింక్ ఒకటి తీసుకుంటే అదే తాగినాము. సో అట్లా అక్కడ కొద్దిసేపు చక్కర్లు కొట్టి ఇంకా బస్ ఎక్కి అయితే మా రూమ్ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. రాగానే పకోడీ అయితే తీసుకొని వచ్చినాము. ముంబై మొత్తంలా మేము రైస్ ఒక 1 time or 2 times తినుంటాము అంతే. అసలు రైస్ అనేది దొరకట్లేదు. ఏమైనా గవే పావు బాజీ, సమోసా, పకోడీ. వచ్చేటప్పుడే పకోడీ తెచ్చుకున్నాం. ఫ్యాన్ సౌండ్ నేను వాడతాను, మేబీ డిస్టర్బెన్స్. బాగుంది అమ్మదు. అట్లా కొద్దిసేపు ఆఫ్టర్నూన్ రెస్ట్ తీసుకొని ఈవినింగ్ సన్సెట్ చూడడానికి ముంబై ఫేమస్ మెరైన్ డ్రైవ్కి అయితే వచ్చినాము. మెరైన్ డ్రైవ్కి వచ్చాము. ఈవినింగ్ సన్సెట్ ఫుల్ పబ్లిక్. బయటకు పోయినాక మీకు కెమెరాలో అంత బాగా కనిపిస్తుందో లేదో కానీ రియల్గా చూడడానికి మాత్రం చాలా బాగుంది. అక్కడ చూడండి, మొత్తం పొల్యూషన్ వల్ల ఆ బిల్డింగ్స్ కనిపించట్లే. ఫుల్ క్రౌడ్. గూగుల్లో సన్సెట్ టైం చూసి పర్ఫెక్ట్ టైంకి అయితే వెళ్ళినాము. పోర్తోనే ఆ వ్యూ చూసి అసలు మస్తు అనిపించింది. ఒక 10 minutesలో సన్సెట్ అయిపోయింది, కానీ ఆ 10 minutes మొత్తం వ్యూ అసలు వేరే లెవెల్ ఉండే. చాలా మూవీస్ లో ఈ లొకేషన్ చూసే ఉంటారు మీరు, ఇప్పుడు మన ఛానల్లో కూడా చూస్తున్నారు. వావ్, గ్రేట్ కదా. వీడియో ఇది చుట్కినో అమ్మా,
సీ ద వీడియో. చెప్పేమన్నా. ముంబై ఈవినింగ్ స్పాట్ ఫేమస్ మెరీనా డ్రైవ్కి వచ్చినాం. నాకు తెలిసి ఇక్కడ చాలా మంది ఉంటారని. ఎంతమంది ఉంటారంటే లెక్కలేని ఎంతమంది ఉంటారు. నేను ఈ స్పాట్కి రావాలని ఎప్పుడు అనుకున్నా అంటే, తుపాకీ సినిమాలో విజయ్ వాళ్ళ సిస్టర్ని కిడ్నాప్ చేసినప్పుడు ఒకరోజు నైట్ అంతా ఇక్కడ ఉంటాడు. ఇక్కడ కూర్చొని మళ్ళీ ఇక్కడే లేచి టీ తాగుతాడు. అప్పుడు నాకు ఆ సినిమాలో చూపించిన విధానం అప్పుడు నాకు బాగా నచ్చింది, ఈ మెరీనా డ్రైవ్. అందుకే ఇక్కడికి రావాలనుకుంటున్నాను. సో ఇక ముంబై యాక్చువల్గా నేను రావాలని అనుకోలే, ఇప్పుడు నా టూర్లో లేదు. బట్ నా లిస్ట్లో లేదు. అంటే ఒక యూట్యూబ్లో వీడియో చూసిన, షిర్డీ నుంచి ముంబైకి దగ్గర అని చెప్పి ఒక చిన్న వీడియో చూసి ముంబై టూర్ ఇంక్లూడ్ చేసిన. ఎనీవే ముంబై బర్త్ అనుకోని ప్లాన్. కేరళ పోదాం అనుకున్నాం, బట్ కాలేదు. నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. ఈసారి అయితే ముంబైలో వచ్చాం. మెరీనా డ్రైవ్ సూపర్ బీచ్ చూడండి ఎలా ఉంది. బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను చూడండి. అసలు బ్యూటిఫుల్ వ్యూ అండ్ బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. మా బావని అడిగిన, ఇట్లా ఇదే షేప్లో చేసి అక్కడ ఎందుకు వేసిళ్ళు అని అంటే, అలలని ఆ ఫోర్స్ని ఆపడానికి అట్లా వేసిళ్ళంట. లేకపోతే మనం కూర్చున్న ప్లేస్ వరకు కూడా వాటర్ వస్తాయి. సో అందుకే అక్కడ అంతా రాక్స్ వేసిళ్ళు అనమాట. ఇంకా మేము నైట్ 8-9 వరకు కూడా అక్కడే ఉండి ఆ ప్లేస్ని అయితే ఫుల్ ప్లెడ్జ్డ్గా అయితే ఎంజాయ్ చేసినాం. చాలా చాలా పీస్ఫుల్గా ఉండే అనమాట. అండ్ లైటింగ్ కానీ, ఆ బీచ్ వ్యూ కానీ, అక్కడ సీటింగ్ ప్లేస్ కానీ సూపర్ అంటే సూపర్ ఉండే. నెంబర్ ఆఫ్ ఫొటోస్ దిగినాం. చుట్కీ కూడా సపోర్ట్ చేసింది. ఇంకా చుట్కీ ముంబై వచ్చినా కూడా ఫోన్లో ఆగి చూస్తుంది. బ్యాడ్ గర్ల్. అసలు చాలా మంది అనుకుంటారు అంజలి ఫోటోలో పిచ్చి అనుకుంటారు, కానీ మెయిన్ పిచ్చి మై హస్బెండ్ బావ. ఏమైనా ఫోటోలో పిచ్చి. ఇట్లా కాదు అట్లా కాదు ఇట్లా అంటే నన్ను దింపి నన్ను ఫోటోగ్రాఫర్ లెక్క వాడుకుంటాడు మా బావ ట్రిప్స్ కట్టే. వాళ్ళు ఇప్పుడు ఇద్దరు నడుస్తారట, నేను వీడియో తీయాలట. మా బావ నేను ఇద్దరం ఫోటోలు వీడియోలు పిక్చర్లమే అనమాట. సో ఇక్కడ ఉన్న చుట్కీ ఉన్న వాళ్ళ నాన్న వాక్ చేస్తున్నారు, నేనేమో వీడియో క్యాప్చర్ చేస్తున్నాను అనమాట. ఈ చిన్న చిన్న మూమెంట్స్ కంపల్సరీ మనము అదేంటి వీడియోస్లలో ఫొటోస్ రూపకంగా క్యాప్చర్ చేసుకోవాలి. ఎందుకంటే మన మైండ్లోనే కాకుండా ఇలా వీడియోస్ రూపకంగా ఫొటోస్ రూపకంగా ఉంటే ఏంటంటే అది ఎప్పటికీ అట్లనే ఉంటాయి అనమాట. చుట్కీ పెద్దగా అయిన తర్వాత కూడా ఈ వీడియోలు చూసుకుంటే అరే నేను ఇక్కడికి పోయినా అప్పుడు ఇట్లా చేసినా అని అనుకుంటుంది. సో అట్లా 8-9 వరకు అక్కడ ఉన్నాము. ఇంకా దాని తర్వాత బస్ ఎక్కి మళ్ళీ మేము ఉండే ప్లేస్కి వెళ్దామని ఇంకా బస్ స్టాండ్కి అయితే వచ్చేసినాము. మళ్ళీ ఏమనుకున్నామంటే వచ్చేటప్పుడు బస్సులో వచ్చినాం కదా, ఈసారి ముంబై ట్యాక్సీలో పోదాం, ఆ ట్యాక్సీ ఎక్స్పీరియన్స్ కూడా చేద్దాం అని చెప్పేసి మళ్ళీ బస్ కాకుండా ట్యాక్సీలో ఎక్కి ప్లేస్కి అయితే మేము ఉండే ప్లేస్కి అయితే వెళ్ళినాము. అసలు ఏ ప్లేస్ అయినా నాకు డే టైంల కంటే నైట్ టైం మస్తు అనిపిస్తుంది అబ్బా. అసలు ఆ లైటింగ్కి ముంబై కూడా మస్తుగా అనిపించింది. చూడండి ఇక్కడ ఇది రైల్వే స్టేషన్కి దగ్గరలో అనమాట. ఫేమస్ వడపావ్ ఉంటుంది
అని అంటే ఇక్కడికి వచ్చినాము. క్యూ చూసి ఇలా ఎంత పెద్దగా ఉందో, ఆ వడపావ్ వద్దు ఏమద్రా నాయన అనుకున్నాము. అంత లైన్ ఉంది. అంటే ముంబైలో ఫేమస్ వడపావ్ ఎక్కడ అంటే ఈ ప్లేస్లోనే ఉంటుందట. ట్రై చేద్దాం అనుకున్నా కానీ కొద్దిసేపు చూసి ఇంకా మళ్ళీ అక్కడ నుంచి వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోయినాం. ముంబైలో రైస్ తక్కువ తింటారు అనుకుంటా. మనకి ఎక్కడ కూడా రైస్ కూడా ఎక్కువ దొరకదు అనమాట. కంపల్సరీ రైసే కావాలనుకున్న వాళ్ళు మాత్రం ముంబై పోతే ఎండిపోతారు. మేమైతే రైస్ కాకపోయినా ఇలాంటి ఆప్షనల్ వేరే ఉంటాయి కదా, పావ్ బాజీ, వడపావ్, సమోసా, ఇవైతే తిని అడ్జస్ట్ అయినాం అనమాట. చుట్కీకి మాత్రం ఆమె తినేది ఫుల్ ప్లేజర్గా అయితే పెట్టేసినాం అనమాట. రైస్ ఒక దగ్గర తిరగంగా మాకు ఆఫ్టర్నూన్ ఒక ప్లేస్లో అయితే దొరికిందనమాట రైస్. అక్కడే చుట్కీకి అయితే ఫుల్ ప్లేజ్డ్గా తినిపించినాము. ముందు రోజు కూడా ఒకటేసారి రైస్ తిన్నాం అనమాట. ఇంకా మార్నింగ్ నైట్ ఏదో ఒకటి ఇట్లా టిఫిన్స్ లాంటివి తినడమే. మనం తెలంగాణ వాళ్ళం కొంచెం ముంబైలో ఇబ్బంది పడాల్సిందే. మనకు ఫుల్ ప్లేజ్డ్గా అక్కడ తిండి అయితే సరిగ్గా దొరకదు కడుపు నిండా. కాకపోతే ట్రిప్స్కి పోయినప్పుడు ఇలాంటి అడ్జస్ట్మెంట్ కంపల్సరీ కాబట్టి ఏదో అట్లా అడ్జస్ట్ అయిపోయినాం అనమాట. ఫుడ్ కాడ నార్మల్గానే నాకు పావు బాజీ అంటే కొంచెం ఎక్కువ ఇష్టం. వడపావు ఎక్కువ తినా కానీ పావు బాజీ అయితే తింటా. ఇంకా అక్కడ ఎక్కువ బటర్ వేసి ఇంకా కొంచెం మంచిగా చేసిళ్ళు. నాకైతే బాగా నచ్చింది. అట్లా బుక్కడంతా తిన్న తర్వాత ముంబై స్ట్రీట్ షాపింగ్కి అయితే వెళ్ళినాము. కొన్ని అయితే కొనుక్కున్నాము. నేనైతే ఒక స్లిప్పర్స్ జత అయితే కొనుక్కున్నా. బావ కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకున్నాడు. ఎక్కువసేపు నేనైతే లేను. మా బావ వచ్చి మమ్మల్ని రూమ్ కూడా డ్రాప్ చేసి మళ్ళీ పోయి షాప్ చేసుకున్నాడు. ఎందుకంటే అంతసేపు చుట్కిని పట్టుకొని ఆ రద్దీలో నేను ఉండలేనని చెప్పేసి నేనైతే మళ్ళీ రూమ్కి వచ్చేసిన. బావ అయితే మళ్ళీ వెళ్ళి తనకు కావాల్సిన అయితే తను తీసుకున్నాడు. ముంబైలో ఈ చెప్పుల జత తీసుకున్నా అనమాట నేను. నార్మల్గా అందరు అంటారు కదా ముంబైలో తక్కువ ఉంటాయి అని. ఏం పెద్దగా తక్కువ లేవు. ఇంకా చార్మినార్, కోటిలన్నా తక్కువ ఉంటాయి కానీ అక్కడ ఏం పెద్దగా తక్కువ లేవు. అందుకే నేనైతే ఏం పెద్దగా షాపింగ్ చేయలేదు. చుట్కీకి అయితే ఇట్లా మంకీ బొమ్మ కొన్నాము, ఆడుకుంటుంది కదా అని చెప్పేసి. ఏంటి చుట్కీ అది? మంకీనా? కథం ఆ నైట్కి ఇంకా పడుకున్నామా. తెల్లారితే మా ట్రైన్ అనమాట. ఇంకా మళ్ళా మూట సర్దుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాము. మేమున్న రూమ్ దగ్గర నుంచి రైల్వే స్టేషన్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట. సో నడుచుకుంటూ అయితే వచ్చేసినాము. సో ఇది ముంబై రైల్వే స్టేషన్ అనమాట. ఈ ట్రిప్ వచ్చేసి 1 వీక్ ట్రిప్ అనమాట. ఫస్ట్ వచ్చేసి షిరిడి టు త్రయంబకేశ్వర్ టు ముంబైలో 2 days జర్నీ, 2 days టోటల్ 6 days అనమాట. డిసెంబర్ 31st మా ట్రిప్ అయితే అయిపోయింది. జనవరి 1st మేము హైదరాబాద్ అయితే వచ్చేసినాం అనమాట. సక్సెస్ఫుల్గా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్గా మేము ఈ లాస్ట్ డిసెంబర్లో ముంబైకి వెళ్తామని ప్లాన్ చేయలే, కేరళకి వెళ్దామని ప్లాన్ ఉండే. కాకపోతే అటు టికెట్స్ దొరకకపోవడం వల్ల ఇంకా లీవ్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఎటో ఒక దిక్కు కంపల్సరీ పోవాలి అని మా బావ గట్టిగా అనుకొని ఇంకా ఈ ప్లేసెస్కి అయితే తీసుకొచ్చి ఎటో ఒక దిక్కు చిన్నదో పెద్దదో మన బడ్జెట్లో చూసుకొని వెళ్ళాలి ఫ్యామిలీతోని. ఎందుకంటే మళ్ళీ ముసలోళ్ళు అయినాక పోలేం కదా. అందుకే ఇప్పుడు పోవాలన్నది మా బావ ఐడియా. ఎక్కువ నేను నా ప్లానింగ్ అంటే ఏముండదు. ఒక బ్యాగు పట్టుకొని బట్టలు పెట్టుకొని ఆయన ఎంబడి పోతే కానీ నాకు ఏం తెలియదు, ఏ ప్లేస్లో ఏముంటాయి అనేది అస్సలు తెలియదు అనమాట. గుడ్డిగా మా బావ వెనకాల పోయి ఆ హ్యాపీ మూమెంట్స్ అన్నిటిని ఎంజాయ్ చేస్తా. మళ్ళీ ఈ నవంబర్లో కూడా ఇంకో ట్రిప్ ప్లాన్ చేస్తున్నాడు. కానీ ఏమైతుందో చూడాలి, దేవుని దయ. ఈ 1 week ట్రిప్కి సరదాగా ఎంత అయి ఉంటుంది బడ్జెట్ అనేది గెస్ట్ చేయండి. అంతే. ఇంకా ఈ వీడియోలో ఎన్నో మెమరీస్ క్రియేట్ చేసుకొని బ్యాక్ టు హైదరాబాద్ అయితే వచ్చేసినాము. సో ఈ వీడియో పోస్ట్ చేయడానికి లేట్ అయింది. కాకపోతే ఫైనల్లీ పోస్ట్ అయితే చేసిన. మోస్ట్లీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.